ఇత్తులు పెట్టిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా సంటి బిడ్డ లెక్క సాకుతుంటాడు రైతన్న. టైంకు కలుపు తీసుడు, నీళ్లు పెట్టుడు, బీమార్లు వస్తే వ్యవసాయ ఆఫీసర్ల తని కురికి సలహాలు తీసుకొని మందులు కొట్టుడు ఓ చిన్న తన్లాట కాదు. ఇదంతా ఒగెత్తైతే పక్షులు, పందులు, కోతులు అప్పుడప్పుడు మనుషులు సుత పంట పొతం పెట్టకుండా చూస్తానికి మంచేసుకొని ఆడనే వండుకుంటాడు. గింత తిప్పల పడితేనే 4 గింజలు ఇంటికొచ్చేది. అయితే ఏవుసం పంటలని చెప్పి సీక్రెట్ కెమెరా చూపిస్తారేందంటారా? కెమెరా కావాలి కాసేది పంటకే. మరి మహిబాద్ జిల్లా మంచితండలకి రైతన్నే ఇకమత్ చేసింది. పేరు నందులాల్ నాయకు. ఈ సీక్రెట్ కెమెరా పెట్టాలని ఎందుకు అనిపించింది అని అడిగితే, రోజుకు కింటన్నర వస్తుంది కాపు. అయితే దీన్ని కాపాడుకోవడానికి పొద్దు నుంచి సాయంత్రం ఉంటున్నాం కానీ నైట్ పూట ఉంటలేం కాబట్టి రాత్రి పూట దొంగలు వచ్చి కోసుకుపోతారని చెప్పేసి సీసీ కెమెరా ఏర్పాటు చేశాను. ఆగనట దొంగలు పడి పంట అంతా దోసుకపోతురానికి ఇకమత్ చేసిండట. పొద్దున్న కంటే మనుషులు ఉంటారు, మరి రాత్రిపూట ఎట్లా అని ఓ 25,000 ఖర్చు పెట్టి పెద్ద గుందబాతి దాని మీద ఇట్లా సోలార్ సిస్టమ్ తో నడిచే కెమెరా పెట్టించిండు అన్నట్టు. ఇక సెల్లుకు లంక పెట్టి ఇంటికాడ ఉండి సుత చూస్తున్నాడు చేనుకాడ ఏమైతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని. మళ్ళా తవ్వకే ఉండే తోట కెమెరా పెట్టిన కాంచెల్లి పంట సుత మంచిగానే వస్తుందట. రోజుకు కింటన్నర బీరకాయలు అమ్ముతున్నట్టు చూడుర్రిగా. ఏరే పంటలు వేస్తే 10 లక్షల దాకా నష్టం వచ్చిందనో 30 గుంటల్లో బీర సాగు చేస్తుండ అన్న. లాభాలు వస్తుండటతోని ఇంకో 2 ఎకరాల్లో కడమ కూరగాయలు పండించే ఆలోచన చేస్తున్నాడట. మనుషులు రాకుండా కెమెరా పని చేస్తుంటే జీవాలు పక్షులు పొతం పెట్టకుండా చుట్టూ వలలు కట్టించి ఇట్లా మైకుల కుక్క సైరన్స్ అప్పుడు పెట్టుకొని తోటలో తిరుగుతున్నారు ఇంటోళ్ళు వంతులు పెట్టుకొని. మొత్తానికి ఒక్క ఐడియా రైతన్నకు లాభాల పంట పండిస్తుంది అన్నట్టు.